వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు, ఐటీకి పొగబెట్టారు, వైకాపా పాలనలో కుదేలిన కీలక రంగం, తెలంగాణలో జోరు, ఏపీలో నీరుగార్చేశారు. 2022-23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 2,41,275 కోట్లు. తెదేపా హయాంలో ఏపీకి వచ్చినవి వెళ్ళిపోతున్న నిర్లిప్తతే. ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో కంపెనీల వెనకంజ. మార్చిన వాటిలో మళ్లీ మార్పు. చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా సిట్టింగ్ ఎంపీనే నారాయణస్వామి జేడీ నెల్లూరులోనే, ఎమ్మిగనూరులో బుట్ట రేణుకకు అవకాశం. మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యేల పరస్పర మార్పిడి. మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను తప్పించి తిరుపతిరావు నియామకం. 3 లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తల ప్రకటన. 10 మార్పులతో 6వ జాబితా విడుదల చేసిన వైకాపా. కాకివనంలో గంజాయి మొక్కలు. హైదరాబాదుకు గంజాయి రవాణా చేస్తూ దొరికిన ఏపీ స్పెషల్ పోలీసులు. జార్ఖండ్ సీఎంగా చంపాయి సోరెన్ ప్రమాణం. 5న బలపరీక్ష. జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల హైదరాబాద్కు తరలింపు. ఇక తమిళ సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం. తమిళగా వెట్రి కలగం పేరుతో కొత్త పార్టీ ప్రకటన. ఆర్బీకే ఉద్యోగిని ప్రాణం తీసిన ఎరువుల విక్రయాలు. అద్దె బకాయి కింద సరుకు తీసుకుపోయిన భవన యజమాని. సొమ్ము కోసం అధికారుల ఒత్తిడి, చిరుద్యోగి బలన్మరణం. బాపట్ల జిల్లా చావలిలో విషాదం. ఇక ఆంధ్రజ్యోతి, సిగ్గు విడిచి సిద్ధం, జగన్ ఎన్నికల ప్రచార సభ కోసం విధ్వంసం. నేడు దెందురులో బహిరంగ సభ. జాతీయ రహదారి 50 మీటర్ల మేర తవ్వకం. ఎక్స్కవేటర్తో డివైడర్ తొలగింపు. ఇప్పటికే ఏలూరులో పచ్చని చెట్లపై వేటు. 800 మీటర్ల మేర పంట కాలువ పూడ్చివేత. 1600 ఆర్టీసీ బస్సులు, స్కూళ్లు, కాలేజీలు, వాహనాలు. విద్యాసంస్థలకు సెలవు. నేటి ఇంటర్ పర్యావరణ పరీక్ష వాయిదా. కనివిని ఎరగని రీతిలో బరితెగింపు. ఎడాపెడా సిద్ధం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు దేన్ని వదలని వైసీపీ నేతలు. అసౌకర్యానికి గురవుతున్న ప్రయాణికులు. షో కోసం స్క్రీన్ ప్లే. జనం బాగా కనిపించేలా వ్యూహం. ప్రాంగణం 70 ఎకరాలు. అందులో 10-15 ఎకరాల్లోనే జనం ఉండేలా చుట్టూ ఫ్లెక్సీలు. 30,000 మందే పడతారని, ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు. మాకు కావాల్సింది అదే అన్న వైసీపీ నేతలు. జగనన్న నీకు బాధ్యత లేదా? తల్లిని చెల్లెళ్లను తిడుతున్నా చేతులు దులుపుకుంటావా? కాలకేల సైన్యంలా సోషల్ మీడియా. షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు. చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్లే ముఖ్యం. ఎవరు చేయిస్తున్నారో గుర్తించాలి కదా. ఆమె కులం, పెళ్ళి ఇప్పుడే గుర్తొచ్చాయా? పాదయాత్ర చేసినప్పుడు తెలియదా? అమ్మ, అక్క, చెల్లి అంటావే, మాపై దాడి గురించి మాట్లాడవేం? వివేక కుమార్తె సునీత ఆవేదన, ఆక్రోశం. నీకు మీ నాన్న గతే. సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. షర్మిల విజయమ్మను వదలరట. హైదరాబాదులో సునీతారెడ్డి ఫిర్యాదు. ఏపీలో బీజేపీ రాజ్యం. 1 సీటు ఆ పార్టీకి ఇవ్వని ఆంధ్రులు. కానీ బీజేపీకి రాష్ట్రాన్ని బానిసను చేశారు. రాష్ట్రాన్ని మోదీ హీనంగా చూస్తున్నారు. హోదాపై ప్రశ్నించని 25 మంది ఎంపీలు. 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు హోదా అన్న మోడీ. జోన్ స్టీల్ ప్లాంట్ పోర్టు ప్యాకేజీ ఇవ్వలేదేం? షర్మిల ధ్వజం. ఢిల్లీలో హోదాపై ధర్నా. కబ్జల రాజ్. విశాఖ శివారులో ఎమ్మెల్యే అవినీతి దందా. ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమణ. కుటుంబీకుల గుప్పెట్లో కొండపోరంబోకు. 6 ఎకరాలు ఆక్వా కోసం నిర్మాణాలు. చెరువు భూముల్లో బంధువుల పట్టాలు. అనుచరులు అక్రమాలకు ఎమ్మెల్యే దన్ను. నియోజకవర్గంలో సాగునీటి వనరుల ధ్వంసం. 6 ఎకరాలు బంధను పూడ్చి లేఅవుట్. 10 ఎకరాల ఏపీఐఐసి భూములు స్వాధీనం. తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి విక్రయం. సెటిల్మెంట్ పోస్టింగ్లు అన్నింటా వాటా. జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో. 2 విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్టుకు 39 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల రాక. షమీర్పేటలోని రిసార్ట్లో 3 రోజుల మకాం. పార్టీ నేతలకు ఎమ్మెల్యేల బాధ్యతల అప్పగింత. పర్యవేక్షించిన దీపాదాస్, పొన్నం సంపత్. జార్ఖండ్ సీఎంగా చంపాయి ప్రమాణం. అసెంబ్లీలో ఎల్లుండి విశ్వాస పరీక్ష. హైకోర్టుకు వెళ్ళండి. సుప్రీంలో హేమంత్కు ఎదురుదెబ్బ. తికమక మగతిక. పలు మార్పులతో వైసీపీ 6వ జాబితా. నారాయణస్వామి మళ్ళీ జీ నెల్లూరుకు. చిత్తూరు
లోక్సభ అభ్యర్థిగా రెడ్డెప్పే. ఎమ్మిగనూరులో అభ్యర్థి మార్పు, వెంకటేష్ స్థానంలో బుట్టా రేణుక. మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యేలు నాగార్జున రెడ్డి, రాంబాబు అటు ఇటు. రాజమండ్రి నరసాపురం ఎంపీ అభ్యర్థులుగా శ్రీనివాస్, ఉమాబాల. ఉమారెడ్డి కుమారెడ్డికి గుంటూరు లోక్సభ. జగన్కు వసంత షాక్, వైసీపీకి కృష్ణప్రసాద్ గుడ్ బై. మైలవరానికి ఇన్ఛార్జిగా తిరుపతిరావు, ఆవనగడ్డ ఇన్ఛార్జి ఫోన్ స్విచ్ ఆఫ్. మనోళ్లకు అమెరికా సురక్షితమైన, నెలలో 6, వారంలో 3 దుర్మరణం. 5 ఏళ్లలో విదేశాల్లో 403 మంది మృత్యువాత. కెనడాలో అత్యధికంగా 91, అమెరికాలో 36. లోక్సభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. విద్యార్థుల భద్రతే తొలి ప్రాధాన్యమన్న జయశంకర్. బహియోలో మరో భారతీయ విద్యార్థి మృతి, అనుమానాస్పద స్థితిలో శ్రేయస్ రెడ్డి మరణం. తమిళగ వెటరింగ్ కళగం, హీరో విజయ్ కొత్త పార్టీ. పార్లమెంటు ఎన్నికలకు దూరం, అసెంబ్లీ లక్ష్యం. 2026లో అధికారం తమదేనని ధీమా. మహిళలు జరభద్రం, దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు. భారతదేశంలో ఏటా 80,000 కేసులు, 35,000 మరణాలు. సర్వైకల్ క్యాన్సర్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు. సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్కు సలహాలు. టీకాల పరీక్షలతో చాలా వరకు తగ్గే ముప్పు. రేపు ప్రపంచ క్యాన్సర్ దినం. భారత్లో విజృంభణ, 2022లో 14 లక్షల కేసులు, 9 లక్షల మరణాలు. స్త్రీలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికం. పురుషుల్లో నోటి, లంగ్ క్యాన్సర్లు. డబ్ల్యూహెచ్ఓలో నిరుడు 3.4 లక్షల సర్వైకల్ కేసులన్న కేంద్రం. పూనం పాండే మృతి, 32 ఏళ్లకే బలి తీసుకున్న గర్భాశయ క్యాన్సర్. కడపకు మాధవి. ఉమ్మడి జిల్లాలో 6 అసెంబ్లీ సీట్లకు టీడీపీ అభ్యర్థుల ఖరారు. పులివెందుల బీటెక్ రవి, జమ్మలమడుగుకు భూపేష్ రెడ్డి. బద్వేలు రోసన్న, మైదుకూరు పుట్ట, కమలాపురం పుత్త కుటుంబీకులకే. మిగతా 4 స్థానాలపై ఇంకా కసరత్తు. జీతాలు సరిపోక గంజాయి స్మగ్లర్లుగా మారిన 2 ఏపీ పోలీసులు. సిక్ లీవ్ పెట్టి ఏపీ నుంచి హైదరాబాద్కు సరఫరా, తెలంగాణలో అరెస్టు, రిమాండ్కు తరలింపు. కొత్తగా 4,000 కోట్ల అప్పు, 2023-24 ఆర్బీఐ నుంచి అదే అత్యధికం. అస్మదీల పెండింగ్ బిల్లుల కోసమేనా? ఇక సాక్షి నేడించిన కుప్పాన్ని కూడా చప్పరించేశారు. రాజకీయ భిక్ష పెట్టిన పురిటగడ్డకు చంద్రబాబు నయవంచన. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కమిషన్లకే ప్రాధాన్యం. సాగు తాగునీటి ముసుగులో అంచనా వ్యయం భారీగా పెంపు. సీఎం రమేష్ను అడ్డు పెట్టుకుని ఖజానాకు కర్ణం. కాంట్రాక్టుల విలువ కంటే అధికంగా బిల్లులు చెల్లించినా పూర్తి కాని పనులు. పాలారుపై రిజర్వాయర్ పనులకు అడ్డుపడి పట్టగొట్టిన చంద్రబాబు. కుప్పను మున్సిపాలిటీగా చేసి రెవెన్యూ డివిజన్గా చేసిన సీఎం జగన్. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి కృష్ణా జలాల తరలింపు. ఇప్పటికే రామకుప్పం మండలానికి చేరుకున్న కృష్ణమ్మ. ఈ నెలలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్ను నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్న సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల నియామకం. 6వ జాబితాలో 6 శాసనసభ, 4 లోక్సభ స్థానాలకు ఎంపిక. రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారులు సజ్జల వెల్లడి. 5 కొత్త వారికి ఈసారి అవకాశం. హేమంత్ సోరెన్ అరెస్టుపై జోక్యం చేసుకోలేం. సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం స్పష్టీకరణ. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచన. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం. మంత్రులుగా అలంగీర్ అలాం, సత్యానంద్ భోక్తా ప్రమాణ స్వీకారం. జంగిల్ జమీన్ కోసం పోరాటం సాగిస్తామన్న సీఎం. జార్ఖండ్కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డు. విశాఖ టు శంషాబాద్ ఇక 4.5 గంటలే. హైస్పీడ్ రైలుకు వచ్చే నెలాఖరులోగా ప్రాథమిక సర్వే పూర్తి. సీనియర్లతో బాబు దొంగాట. పవన్ పేరుతో పలువురు సీనియర్లకు టికెట్లు కొడుతున్న చంద్రబాబు. తాను సీట్లు ఇవ్వొద్దని అనుకుంటున్న వారికి నేరుగా చెప్పడానికి భయం. పవన్ చెప్పాడంటూ 7గురికి టికెట్ల తిరస్కరణ. గతంలో వారు పవన్ను తిట్టారనే సాకు. వారికి సీట్లు ఇస్తే జనసేన ఓట్ల బదలాయింపు ఉండదని పవన్ హెచ్చరించినట్లు ప్రచారం. ఈ జాబితాలో చింతమనేని, చింతకాయల విజయ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు. పవన్ ముసుగులో దెందులూరులో చింతమనేనికి సీటు నిరాకరణ. జనసేన అభ్యర్థి ద్వారా బుచ్చయ్య చౌదరికి ఎసరు. అయ్యన్న కొడుకు విజయ్కి సీటు లేదని చెప్పిన బాబు. ఇదే జాబితాలో మరికొందరు ఉన్నట్లు అనుమానాలు.
రామోజీరావుకు సుప్రీంలో ఎదురుదెబ్బ. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసుల విచారణ బదిలీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టుకే వెళ్లాలని స్పష్టీకరణ. ఇవి ఈరోజు ప్రధాన వార్తలు.